పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వం మట్టి దోపిడీ, శాండ్ దోపిడీ, మందు దోపిడీ చేస్తూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కనుమరుగవుతుంది అంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి కూటమి బూత్ కమిటీ సమావేశం అయితే జరిగింది. మరింత సమాచారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలుసుకుందాం. సార్, ఈరోజు బూత్ కమిటీ ఉమ్మడి కూటమి సమావేశం జరిగింది. ఎన్ని కమిటీలు వేసారు, ఏం జరిగింది? ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరంగా కానీ క్యాండిడేచర్ పరంగా కానీ మేము ఇంత బలంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, ఈ రెండింటి మీదే కూడా ఆధారపడకుండా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఈ ప్రభుత్వం మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి అసహనం, వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఓటు రూపంలో మరల్చి రేపు పోలింగ్ బూత్లో వేసుకేటువంటి బాధ్యత, అంటే ఏదైతే పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనేటువంటిది ఎప్పుడు కూడా మా ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు ఏదైతే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి 190 బూతులు ఉన్నాయి. 190 బూతులకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతి బూత్కి కూడా కుటుంబ సాధికార సారథులు అని చెప్పి మెన్, ఉమెన్, యూత్, ప్రతి బూత్కి కూడా మెన్ 10 మెంబర్సు, ఉమెన్ 10 మెంబర్సు, యూత్ 10 మెంబర్సు, ఇట్లా 30 మంది మరి కుటుంబ సాధికార సారథులు ప్రతి బూత్కి ఏర్పాటు చేసుకున్నాం. ఆ రకంగా 190 బూతులకి మరి ఏదైతే మరి 5,600 మంది దాకా మెంబర్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బూత్ మెంబర్స్కి తోడుగా ఇటు జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళని కూడా మిక్స్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ ప్రచారం అనేది బూత్ లెవెల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక అభ్యర్థిగా నేను తిరగలిగితే రోజుకి 1,000 ఇళ్ళను తిరగలుగుతాము. మా మిస్సెస్ నా తరపున తిరగలిగితే 1,000 ఇళ్ళు తిరగలుగుతుంది. అదే బూత్ కమిటీలు వర్క్ చేస్తే 190 బూతుల్లోనూ కూడా పనిచేసుకుంటే 2 లక్షల మంది ఓటర్స్ను కూడా ఒక్క రోజులో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా బూత్ లెవెల్లో వర్క్ చేయాలనేటువంటిది వేళ దిశ నిర్దేశం చేశాం. మొన్న 2019లో కూడా రాష్ట్రమంతా ఫ్యాన్ గేలు వీచినా మేము 18,000 ఓట్ల మెజార్టీతో జనసేన 33,000 ఓట్లు చీల్చుకున్న దశలో కూడా గెలిచామనంటే బూత్ కమిటీల వర్క్ అంచేత మాకు ఆల్రెడీ ఆ బూత్ కమిటీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా 2014-19లో, ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు అడిగితే ఆయనకు అదే చెప్పా. 2014లో త్రిముఖ పోటీలో మేము ఫేస్ చేసాం, ఇబ్బందులు పడ్డాం. 2019 కూడా త్రిముఖ పోటీ ఇబ్బందులు పడ్డాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 2024లోనే మాకు త్రిముఖ పోటీ లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి ఉన్నాం. కాబట్టి 14-19లో త్రిముఖ పోటీలో వచ్చిన ఇబ్బందులు, సమస్యలు మాకు ఈరోజు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఈ బూత్ కమిటీల ద్వారా చేసిన వర్క్తో మొన్న వచ్చినటువంటి మెజార్టీ కంటే ఇంకొక 2 రెట్లు మెజార్టీ పెరిగి గెలవాలని ఆలోచనతో ఈవేళ పాలకొల్లు మా యొక్క బూత్ కమిటీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మీ ప్రత్యర్థి ఎవరైతే షో చేసి మనిషిని కాదు, టీడీపీ హయాంలోనూ స్కామ్లే జరిగినాయి, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఏం అభివృద్ధి చేయలేదు, నాకు స్వచ్ఛందంగా వచ్చారు జనం అని చెప్పి ఆరోపిస్తున్నారు. దాని మీద ఏదైతే ఇప్పుడు గుడాల గోపి గారు చెప్పారు, లేకపోతే రామానాయుడు గారు చెప్పారని కాదు, యాజ్ ఏ మీడియాగా మీ అందరూ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 14-19లో నేను ప్రజలకి అభివృద్ధి సంక్షేమాన్ని అందివ్వకపోతే మీ ఫ్యాన్ గాల్లో 19లో 18,000 మెజార్టీతో ఎట్లా గెలిపిస్తారు నన్ను? రెండవది, ఏదైతే 10 సంవత్సరాలు మరి ఏదైతే అభివృద్ధి సంక్షేమం అంటే ఆ రోజు 2 కళ్ళుగా 2014-19లో నేను చేశాను. 19లో అధికారం లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజల సమస్యల తరపున గళమెత్తాము, ఉద్యమించాము. అందుకే ఏదైతే మొన్న జరిగినటువంటి నామినేషన్ 19వ తేదీన మేము ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా మరి వేలాది మంది సైకిళ్ళతో నామినేషన్ ఈ రోజుల్లో వేశారనంటే మరి నా పట్ల ఎంత అభిమానంతో ఉన్నారు, ప్రేమతో ఉన్నారనేది అర్థమవుతుంది. రెండవది, ఏదైతే ఎమ్మెల్యే గారు ఏదైతే 14 లేకపోతే ఆయన హయాంలో స్కామ్లు ఏదైతే జరిగాయని ఏదైతే మీరు అంటూ ఉన్నారో ఇది హాస్యాస్పదం. ఎందుకంటే
నిజంగా 14-19లో ఏమాత్రం మేము చిన్న తప్పు చేసినా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని నీకు మెల్లగా 16 నెలలు చెప్పకూడదు తినలేదు అనేటువంటి పరిస్థితి కానీ, లేదంటే ఆయన కక్షలు కేసులు వేధింపుల్ని తట్టుకుని నేను ఈరోజు 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉండేటువంటి పరిస్థితి కాదు. నేను నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాను కాబట్టే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కనీసం నన్ను టచ్ చేయలేకపోయిందంటే దానికి అర్థం నేను ప్రజల మనిషిగా ఉన్నాను, ప్రజలకు సేవకుడిగా ఉన్నాను. రామారాయుడిని టచ్ చేస్తే ప్రజల్లో, పేదల్లో, మహిళల్లో ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి అనేటువంటి ఆలోచన. అంటే ఆ రకంగా ప్రజలకు పని చేశాం కాబట్టి ప్రజల మనిషిగా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నిలబడినటువంటి పరిస్థితి. అలాగే రేపు నగ్గిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ఈరోజు కూడా నన్ను ఆశీర్వదించమని ప్రజల్ని నేను కోరేది నా ఆస్తులో, నా అంతస్తులో, నా కుటుంబం కోసం కాదు. ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఆర్థికంగా నష్టపోయాను. వాస్తవంగా చెప్పాలంటే నాకున్నటువంటి ఆస్తుల్లో 30-40% అమ్ముకుని ఈవేళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు నన్ను గెలిపించమనేది ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ప్రజలకి ఏదైతే బ్యాలెన్స్ పనులు ఏవైతే ఏదైతే టిట్కో ఇళ్ళు 90% పూర్తి చేసాం, మిగిలిన 10% పూర్తి చేసి రేపు శ్రావణ మాసంలో వాళ్ళు పంపించాలి, ఉచితంగా ఇళ్లలోకి పంపించాలి. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి 12,60,00,000 రూపాయల నిధులు ఇచ్చాం, సంవత్సరంలో పూర్తవ్వాలి. 5 సంవత్సరాల్లో ముందుకెళ్ళాలా, మళ్ళీ మనం వచ్చి ఆ హాస్పిటల్ పూర్తి చేసి డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఏదైతే వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, త్రాగునీరు విద్యాసించి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరుకి 200 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చాను. ఈ డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. మళ్ళీ మనం వచ్చి ఆ యొక్క సురక్షిత త్రాగునీరు విద్యాసించి డైరెక్ట్గా నా పాలకొల్లు ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఏదైతే ఈవేళ ఒక కైలాస వనంగా మార్చాను శ్మశాన వాటికని. ఆ మాదిరిగానే నా 67 గ్రామాల్లో కూడా ఆ మాదిరిగానే శ్మశాన వాటికని కైలాస వనంగా మార్చాలనేటువంటి ఆలోచన. అన్నం పెట్టే ప్రతి అన్నదాత పొలానికి కూడా గ్రావెల్ రోడ్లు, పొంత రోడ్లు, అవసరమైతే బీటీ రోడ్లు వేసి ఆ రైతుకి రుణం తీర్చుకోవాలనేటువంటిది నా ఆలోచన. అట్లా ప్రజలకు ఏవైతే బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కళాక్షేత్రం ఉంది బొండాడు వెంకటరాజు గుప్తా, 70% చేసాం, మూతేశారు 5 సంవత్సరాల్లో. దాన్ని ఓపెన్ చేసి నంది నాటకాలు అంటే ఇట్లా నాకు ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది, పాలకొల్లు మీద, పాలకొల్లు ప్రజల మీద. ఇవన్నీ పూర్తి చేయడం కోసమే నేను ఆశీస్సులు అడుగుతూ ఉన్నా, ప్రజల్ని గెలిపించమని కోరేదే అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, పాలకొల్లు ప్రజలు కూడా విజ్ఞులైనటువంటి ప్రజలు. ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు మనతో ఉండి రాత్రనక పగలనక ఏ టైంలో ఫోన్ చేసినా స్పందించి పనిచేసే వ్యక్తి, మన మనిషి, మన జేబులో మనిషి, మన ఇంట్లో మనిషి అనేటువంటి భావన ఇవాళ ప్రతి ఇంట్లోనూ కూడా ఉంది. ఏదైతే ఈవేళ ప్రజలు కూడా ఆలోచించేయమని కోరుతూ ఉన్నా. ఎలక్షన్స్ అంటే సీజన్ వచ్చింది, ఎలక్షన్ సీజన్ అంచేత ఎవరో కొత్త అభ్యర్థులు వస్తూ ఉన్నారు ఈ సీజన్లో. మరి కొత్త అభ్యర్థులు మరి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే మరి డబ్బు తప్ప ఇంకేమీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి రేపొద్దున ఏదైనా పని కావాలి, ఏదో అవసరం వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, మళ్ళీ రేపు భీమవరం వెళ్తారా, కైకలూరు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అంచేత ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంచేత ఈ లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అనేది ఈవేళ పాలకొల్లు ప్రజల్లో చాలా బలంగా ఉన్నటువంటి అభిప్రాయం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పట్టిందే పట్టు కాబట్టి డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆయన పరిస్థితిని బట్టి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల్లో ఇటు శాండు, ఇటు లిక్కరు, అటు మైన్సు, అటు ల్యాండ్సు ఏ రకంగా అయితే లక్షల కోట్లు లూటీ చేసి రేపు మళ్ళీ ఆ లక్షల కోట్లు ప్రజలకి మళ్ళీ ఏదో ఎలక్షన్లో పంచి మళ్ళీ ఏదైతే గెలిపొందాలి అంటే ధనం ప్రభావంతో గెలవాలి అనేటువంటి విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో ఆ విధానం ప్రకారమే పాలకొల్లులో క్యాండిడేట్ సెలక్షన్ చేశాడు తప్ప అంటే కేవలం డబ్బులు ఉన్నాయని ఇటువంటి ఏకైక బలం గురించి అతను సెలెక్ట్ చేశాడు తప్ప మా పాలకొల్లుకి కానీ, మా పాలకొల్లు ప్రజలకు కానీ, మా పాలకొల్లు అభివృద్ధికి కానీ, మా పాలకొల్లు సంక్షేమానికి కానీ ఏం మాత్రం కూడా సంబంధం లేనిటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు. అదే రేపొద్దుట మరి కౌంటింగ్ రోజున జూన్ 4వ తేదీన మీరే చూస్తారు ఆ ఫలితం ఏంటనేది. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజల కుటుంబంలో ఒక మనిషిగా, నేను సామాన్య మనిషిగా అందరితో కలిసి గెలవిడిగా అన్ని పనులు చేస్తూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా చేస్తాను. అత్యధిక మెజారిటీ 2 సార్లు ఆశీర్వదించారు, 3వసారి కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నిమ్మల రామానాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.